హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎల్ఎన్ఏ లైఫ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? సో ఈరోజు వీడియో టైటిల్ చూసి మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదండి. నా దగ్గర ఉన్నటువంటి మంచి జ్యువెలరీ కలెక్షన్స్ ఇవి మనం చెప్తే కానీ ఎవరికీ అర్థం కాదు, గోల్డ్ కాదు అని చెప్పి. సో మీరు కూడా సర్ప్రైజ్ అయ్యారు కదా. అవును, ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఇవేమీ కూడా గోల్డ్ జ్యువెలరీ కాదు, బట్ బడ్జెట్లో మనకి రియల్గా గోల్డ్ లుక్ వచ్చేటటువంటి జ్యువెలరీ. సో మీ అందరి కోసం ఈరోజు నా దగ్గర ఉన్నటువంటి కొన్ని మంచి కలెక్షన్స్ వీడియోలోకి వెళ్ళిపోతూ మాట్లాడుకుందాం, ఓకేనా? యా, ఫస్ట్ వచ్చి ఈ బుట్టలండి, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో ఈ కిందవి చూడండి, యాక్చువల్లీ మీరు చెప్తే కానీ ఎవరికి అర్థం కాదు. జనరల్గా మనము గోల్డ్ కాకుండా ఇమిటేషన్ జ్యువెలరీ తీసుకున్నప్పుడు కింద పర్ల్స్ ఇలాంటివి వస్తాయి, కానీ ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మంచి గోల్డ్‌లోనే ఇచ్చారు బాల్స్ కూడా. అది నాకు చాలా నచ్చింది. అండ్ మనం ఇలా స్పెసిఫిక్‌గా చెప్తే గానీ ఎవ్వరికీ అర్థం కాదు. అండ్ వీటన్నిటితో మీ అందరికీ గుర్తుంటే నేను ప్రీవియస్ వీడియోస్‌లో హారము, చైన్ ఇవన్నీ కూడా చేశాను. సో నాకు కామెంట్స్‌లో పెట్టారనమాట ఒకళ్ళిద్దరు, ఇలాగ ఇయరింగ్స్ అన్నీ ఒక కలెక్షన్ లాగా చేయండక్క అని మెసేజ్ చేశారు. అందుకని ఈరోజు నేను ఇవి చేస్తున్నాను. సో మీరు చూస్తున్నారు కదా, ఇవి మనకి దేని మీదకైనా సెట్ అయిపోతాయి. సో ట్రెడిషనల్ జ్యువెలరీ, సో హాఫ్ శారీస్ మీద కావచ్చు, పట్టు చీరలు అవ్వచ్చు, ఎథ్నిక్ వేరు ఫంక్షన్స్ అన్నిటికీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి సింపుల్గా వేసుకున్నా బాగుంటుంది, లేదా హెవీ జ్యువెలరీకి కూడా చాలా అంటే చాలా సెట్ అవుతుంది. నేను ఇప్పుడు మీకు నెక్స్ట్ వన్ చూపిస్తాను. సో ఇవొచ్చి నెక్స్ట్ ఇవి కూడా బుట్టలే అండి. నా దగ్గర ఉన్న గోల్డ్ కలెక్షన్‌లో మాక్సిమం బుట్టలే ఉన్నాయి. సో నేను మీకు అందుకే డిఫరెన్స్ తెలుస్తుందని ఒకేసారి ఇలా ఇయరింగ్స్ కలెక్షన్స్ అన్నీ చేస్తున్నాను. మీరిక్కడ చూస్తున్నట్టుగా పైనైతే అమ్మవారొచ్చారు లక్ష్మీదేవి. అండ్ ఇవి గ్రీన్ అండ్ పింక్‌లో అంకర్ డైమండ్స్ అంటారు కదా, అవన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి, చూసారు కదా మీరు లుక్ వైస్. ఈ బుట్టలకు కూడా మనకు అలాగే సెట్ వచ్చిందండి, లాంగ్ హారం వస్తుంది. ఇవి కూడా నాకు చాలా అంటే చాలా నచ్చుతాయి. మనం హెవీ జ్యువెలరీ లాగా ట్రెడిషనల్ కానీ ఫంక్షన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయన్నమాట. సో నాకు తెలిసి మీకు కూడా ఇవి నచ్చుతాయని అనుకుంటున్నాను. నేను మీకు నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను. ఇవొచ్చేటప్పటికి అసలు నా ఫేవరెట్ అండి. ఇవి మనం చెప్తే ఇవన్నీ కాదు, మీరు ఇప్పటి వరకు చూస్తున్నవి ఏవైనా సరే మనం స్పెసిఫిక్‌గా ఇవి గోల్డ్ కాదు అని చెప్పాలి. అండ్ నేను నెక్స్ట్ టైమ్ ఐ థింక్ ప్రీవియస్ వీడియోస్‌లో దీని హారం కూడా ఇంక్లూడ్ చేయలేదు. నెక్స్ట్ టైమ్ అది కూడా నేను ఇంక్లూడ్ చేసి కంప్లీట్ సెట్ చూపిస్తాను. ఇవి కూడా అసలు మీరు చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. పైన ఇలాగా మనకి డైమండ్ స్టోన్ లాగా వస్తుంది. ఇది కొంచెం మనకి ఎలా అంటే కృష్ణుడి పికాక్ ఫెదర్ ఉంటుంది కదా, ఆ లుక్ వస్తుందనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ కింద ఇక్కడ మీరు చూడండి గోల్డ్ బాల్ వచ్చింది. ఇది కూడా స్పెసిఫిక్‌గా నేను చెప్తున్నాను కదా, మనం చెప్తే కానీ ఎవ్వరికీ తెలియదు, అంత బాగుంటాయి. యాక్చువల్లీ నాది గోల్డ్ బాల్ ఎక్కడో ఒకటి మిస్ అయిపోయింది. బట్ అదర్వైజ్ ఈ సెట్ చూసారు కదా ఎంత బాగుందో. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఇయరింగ్స్ అండి. ఇవైతే కనుక అసలు ఈ మధ్య జనరల్‌గా గోల్డ్ జ్యువెలరీలోనే చాలా అంటే చాలా ట్రెండ్ అవుతున్నాయి. ఐ థింక్ ఎవరైతే అంటే లైక్ ఒరిజినల్ గోల్డ్ 22 క్యారెట్స్ గోల్డ్ పర్చేస్ చేస్తుంటారో వాళ్ళకి ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. ఇవి చాలా అంటే చాలా ట్రెండ్ అవుతున్నాయి. వీటికి నాకు ఆహ్, లైక్ పాపిడి బిళ్ళ అంటారు కదా, మాంగ అని చెప్పి అదీను, ప్లస్ లాంగ్ చైన్ విత్ లాకెట్ కూడా వచ్చింది. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ నేను చూపిస్తున్న వాటిలో మీరు నోటీస్ చేస్తే ఈ కింద ఈ బాల్స్ కూడా రియల్ గోల్డ్ లుక్ వస్తున్నాయి మనకి. అండ్ ఇవి మనకి ఈ మధ్య చూస్తే ఎనామిల్ పెయింట్ అని డిఫరెంట్‌గా గోల్డ్ జ్యువెలరీలో కూడా దొరుకుతున్నాయి కదా. సో ఇవి యాజ్ ఇట్ ఈజ్ మీకు సేమ్ అదే లుక్ ఫీల్ వస్తాయండి. సో డెఫినెట్‌గా చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి. సో ఇవన్నీ కూడా నేను లైక్ విత్ సెట్స్ ఎవరికైనా ఏ సెట్ అంటే లైక్ ఏ ఇయరింగ్స్ నచ్చాయో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. డెఫినెట్‌గా దానికి సంబంధించినటువంటి లాంగ్ హారం నేను చేస్తాను. ఇవి మనకి ఎగ్జిబిషన్స్‌లో గానీ, లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ పేజెస్‌లో గానీ, లేకపోతే మనకి దగ్గరలో ఉండేటటువంటి చాలా
లైక్ ఇమిటేషన్ జ్యువెలరీ షాప్స్ ఇలా అన్ని చోట్ల దొరుకుతాయండి. ఓన్లీ పాయింట్ ఏంటంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. సో, మనం జస్ట్ మనకి అండర్ బడ్జెట్‌లో వి షుడ్ మేక్ ష్యూర్ లైక్ వితిన్ ద బడ్జెట్‌లో ఉండేలాగా చూసుకోవాలి. అండ్ నేను ఇంకొకటి కూడా ప్లాన్ చేస్తున్నాను. మీకు లాస్ట్ టైం చెప్పాను కదా! నాకు ఒక మంచి బడ్జెట్‌లో జ్యువెలరీ ఉండే ఏరియా తెలుసు అని. అక్కడికి వెళ్ళి లైవ్ ప్లాన్ చేద్దాము పాసిబిలిటీ ఉంటే. లేదంటే వీడియో కూడా రికార్డ్ చేద్దాం అనుకుంటున్నాను. సో, నాకు మీరందరూ కామెంట్ సెక్షన్‌లో నాకు కామెంట్స్ చేసినా నాకు ప్రాపర్ లైక్స్ వస్తే కనుక డెఫినెట్‌గా అది చాలా దూరము. బట్ చాలా మంచి బడ్జెట్‌లో దొరుకుతాయి. మీరైతే ఎక్కడ అని గెస్ చేస్తూ ఉండండి. అలాగే మీకు ఆ వీడియో కావాలి అంటే కూడా నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? నేను మీకు నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను. ఇవి వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇంకొక బుట్టలండి. సో, మీరిక్కడ చూస్తున్నారు కదా! ఇవి కూడా ఇందాకలాగే అమ్మవారివి, లక్ష్మీదేవి అన్నాను కదా! ఇవి కూడా అలాగే అండి. మాక్సిమం మనకి ఇలా ట్రెడిషనల్ జ్యువెలరీ, టెంపుల్ జ్యువెలరీ వీటన్నిటిలో కూడా ఎక్కువ ఇలా దేవుడివే వచ్చేలాగా ప్రిఫర్ చేస్తాం కదా! అండ్ ఇలా గ్రీన్ అండ్ పింక్ కూడా మాక్సిమం కామను. అవి ఉంటేనే మనకు ఆ గోల్డ్ లుక్ అంత హెవీ అంటే లైక్ పట్టు, జరీ ఇలాంటి శారీస్ మీదకి ఎథ్నిక్, ట్రెడిషనల్ లుక్ ఇవన్నీ రావాలి అంటే డెఫినెట్‌గా మనకి ఆ రేంజ్‌లో ఉండాలి. సో, మీరిక్కడ ఇంకొకటి గమనిస్తే లోపల కూడా మనకి అంతే బ్యూటిఫుల్‌గా ఉన్నాయండి. ఏదో ఇమిటేషన్ జ్యువెలరీ కాబట్టి పైన రంగు అలా కాదు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇవన్నీ కూడా నేనేదో నిన్న కాక మొన్న కొని చూపిస్తున్నవి కాదు. ఇవన్నీ కూడా ఇందులో కొన్ని నా ఓల్డ్ స్టాక్ లైక్ 5, 7 ఇయర్స్ బ్యాక్‌వి కూడా ఉన్నాయి. సో, మనం కొనుక్కునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి కొనుక్కుంటే మనకి లాంగ్ వేలో ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మంచి ట్రెడిషనల్‌గా అంటే లైక్ మంచి లుక్ కూడా బావుంటాయన్నమాట. ఓకేనా? యాహ్! ఇవి వచ్చి ఇంకొక సెట్ అండి. ఇవి కూడా చూస్తున్నారు కదా! మాక్సిమం మీరు నోటీస్ చేస్తే నాకెక్కువ ఇలా గోల్డ్ బాల్స్ ఉన్నవే నచ్చుతాయి. ఈవెన్ మీరు నా ప్రీవియస్ వీడియోస్‌లో మగ్గం బ్లౌజెస్ కానీ, జ్యువెలరీ ఇలాంటివి చెప్పినప్పుడు కూడా నేను చాలా సార్లు చెప్పుంటాను. నాకిలా కింద గోల్డ్ బాల్స్ ఉంటేనే నచ్చుతాయి అని చెప్పి. ఎందుకో తెలీదు ఆ గోల్డ్ బాల్స్ ఉంటేనే మనకి ఇలా ట్రెడిషనల్ లుక్, ఎథ్నిక్, ఫంక్షన్ లుక్, వెడ్డింగ్ లుక్ ఇలా వస్తుందనిపిస్తది. సో, మీరేమంటారో నాకు చెప్పండి. మీ థాట్ ప్రాసెస్ ఏంటో కూడా నాకు చెప్పండి. బట్ డెఫినెట్‌గా మీ అందరికీ ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే నచ్చుతుందనుకుంటున్నాను. అండ్ మీకు నచ్చితే గనక డెఫినెట్‌గా లైక్ చేయండి. ది మోస్ట్ బ్యూటిఫుల్ ఇవైతే నాకు లైక్ ది బెస్ట్ ఫేవరెట్ అండ్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ వన్స్. ఇందులో కొంచెం కింద మనకి పర్ల్ టైప్ అవన్నీ వచ్చినా కానీ నాకు మెయిన్ నచ్చడానికి రీజన్ ఏంటంటే మొత్తం ఇలాగ ఐడల్ గాడెస్‌ది క్లియర్‌గా ఉంటుంది. అండ్ ఇలా మీరు చూస్తున్నారు కదా! పింక్ అండ్ గ్రీన్ కూడా చాలా బ్యూటిఫుల్‌గా చుట్టూ కూడా ఇవి యాక్చువల్లీ మనకి సీజర్ స్టోన్స్, వైట్ డైమండ్స్ ఇలా ఉంటాయి కదా! అంత బ్యూటిఫుల్ లుక్‌తో వస్తున్నాయి. సో, నాకిది చాలా అంటే చాలా నచ్చుతుందనమాట ఇలా పర్ల్స్ అన్నది. అండ్ దీనికి చోకర్ వస్తుంది యాక్చువల్లీ. మీరెవరైనా నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే అందులో చోకర్ గూడా ఉంటుంది. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఎవరైనా చూసుండకపోతే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. డెఫినెట్‌గా మీ అందరికీ నచ్చుతుంది. ఓకేనా? అండ్ చాలామంది ఏంటంటే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి ఇమ్మీడియేట్‌గా నేను ఇలాంటి మంచి వీడియోస్ చూడగానే మీకు కూడా కనిపిస్తాయి. అండ్ మీరేమైనా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా కూడా నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను అలాంటి వీడియోస్ కూడా డెఫినెట్‌గా మీకు రికార్డ్ చేసి షేర్ చేస్తాను. మీకిప్పుడు నేను నెక్స్ట్ కలెక్షన్ చూపిస్తాను. యాహ్! ఇది ఇంకొక ఫేవరెట్ ఇయర్ రింగ్ సెట్ అండి. దీనికి యాక్చువల్లీ ఏంటంటే హారం మనకి కింద కంప్లీట్ కృష్ణుడు లాకెట్‌తో వస్తుంది. ఇది కూడా నేను నా ప్రీవియస్ వీడియోస్‌లో చూపించాను. ఒకసారి మీరు అదిరిపోయే జ్యువెలరీ గానీ, లేకపోతే మై బెస్ట్ జ్యువెలరీ అండర్ బడ్జెట్ ఇలా జ్యువెలరీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఒక్కసారి వెళ్లి చెక్ చేయండి. మీ అందరికీ డెఫినెట్‌గా నచ్చుతాయి. ఆ హారం గానీ, చోకర్ గానీ, వాటికి సంబంధించినటువంటి పాపిటి పిల్ల, మాటీలు ఇలాంటివన్నీ మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. సో, ఒక్కసారి వెళ్ళి మీరందరూ కూడా చెక్ చేయండి. మీ అందరికీ నచ్చుతాయనే అనుకుంటున్నాను నేను. ఓకేనా? ఇవి కూడా ఇంకొక లాంగ్ హారం అండి. దీనికి నాకు లాంగ్ హారము ప్లస్ షార్ట్ నెక్లెసు ప్లస్ మాటీలు అండ్ పాపిడి బిళ్ళ ఇవన్నీ సెట్ కింద వచ్చినియి. నేను ఈరోజు ఓన్లీ ఇయర్ రింగ్ కలెక్షన్ అనుకున్నాను కాబట్టి ఇవి చూపిస్తున్నాను. ఇందులో నాకు బాగా నచ్చిందేంటంటే ఈ పింక్ అండ్ గ్రీన్ కామను. ఆఫ్‌కోర్స్ ఈ వైట్ డైమండ్స్ ఇవన్నీ. బట్ మీరు కింద చూస్తున్నట్టయితే పైన ఇలా గోల్డ్ వచ్చి కింద ఇలా లోపల స్టోన్ కూడా వచ్చింది. చాలా డిఫరెంట్‌గా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. అండ్ ఇందాక చెప్పినట్టుగా ఈ మధ్య గోల్డ్ జ్యువెలరీలో ఇలా ఎనామిల్ పెయింట్ ఇవన్నీ కూడా చాలా బావుంటున్నాయి. సో,
ఈ కలెక్షన్ కూడా నాకు అందుకే చాలా నచ్చుతుంది. నేను ఇలాంటి కలెక్షన్స్ తీసుకునేటప్పుడు చాలా అంటే చాలా చూసీగా ప్రిఫర్ చేస్తానండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇంత పర్చేస్ చెయ్యం కాబట్టి మనము. సో, డెఫినెట్‌గా నా కలెక్షన్స్ మీకు కూడా నచ్చుతాయనే అనుకుంటున్నాను. మీకెవరికైనా నచ్చుంటే నాకు డెఫినెట్‌గా ఆహ్, షేర్ చేయండి. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ నాకు ఇంకా నాకు తెలిసిన ప్రీవియస్ వీడియోస్‌లో ఇలాగా డ్రెసెస్ కలెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా చేశాను కదా! సో, మీరింకా అలాంటివేమైనా బడ్జెట్‌లో కలెక్షన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? ఏమైనా హౌల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? నాకు డెఫినెట్‌గా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నాకొక లైక్ కూడా ఇచ్చేయండి. దాని ప్రకారంగా నెక్స్ట్ వీడియో ఇంకా మంచిగా చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకేనా? అండ్ ఇప్పుడు నేను మీకు నా నెక్స్ట్ అంటే నాకు తెలిసి ఎవరైనా థంబ్‌నెయిల్ గాని, స్టార్టింగ్ వీడియో గాని చూసుంటే వాటి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు నేను నెక్స్ట్ అవే ప్రెజెంట్ చేయబోతున్నాను. యెస్. చాలామంది నాకు తెలిసి థంబ్‌నెయిలో లేకపోతే స్టార్టింగ్ వీడియోలో గాని ఎక్కడైనా చూసి వీటి కోసం ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు కదా! యెస్. మీరు వెయిట్ చేస్తున్నటువంటి బుట్టలు. అండ్ నాకు తెలిసి ఈ బుట్టలు నచ్చని వాళ్ళు, నచ్చని లేడీస్ అనే కన్నా నచ్చని వాళ్ళుండరని నా ఫీలింగ్ అండి. ఎంత బావున్నాయో చూడండి. అఫ్‌కోర్స్ ఇది కొంచెం వెయిట్ ఎక్కువే, కాస్ట్ కూడా ఎక్కువే. బట్ దీనికి వచ్చినటువంటి హారం ఇది సెట్ కూడా నేను ప్రీవియస్ వీడియోస్‌లో చేశాను. అండ్ దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ సెట్ అండి. డెఫినెట్‌గా మీ అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు నేను మీకు ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను గదా! మీరెళ్లి ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీరు ఆ హారంని రిలేట్ చేసుకుంటారు డెఫినెట్‌గా. అంత బ్యూటిఫుల్ సెట్ ఇది. అండ్ ది బెస్ట్ అండ్ ఫేవరెట్ సెట్ నాకు. మీ అందరికి కూడా ఇప్పుడు ఫేవరెట్ అయిపోతుంది అనుకుంటున్నాను. సో, మీ అందరికీ ఇది నచ్చిందనే అనుకుంటున్నాను. సో, ఇంత కష్టపడి మీ అందరికీ మంచి కలెక్షన్స్ చూపిస్తున్నాను కాబట్టి నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ కూడా చేసి చెప్పండి. అండ్ నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ వన్ చూపిస్తాను. యాహ్! ఇవి చూస్తున్నారు కదా! ఇవైతే నేను ఆల్మోస్ట్ ఒక 10, 11 ఇయర్స్ బ్యాక్ నీరూస్‌లో తీసుకున్నాను. మీకు ఐడియా ఉండుంటే ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే నేను మంచి డ్రెస్ కలెక్షన్స్ చేశాను. అందులో గోల్డ్ అండ్ మెరూన్ హాఫ్ శారీది ఒకటుంటుంది. నీరూస్‌లో తీసుకున్నాను. అరౌండ్ 4000 అని చెప్పాను. అక్కడే పర్చేస్ చేశాను. అప్పుడు నాకు ఇది, దీంతో పాటుగా నెక్ సెట్, మాటీలు ఇవన్నీ వచ్చాయి. బట్ సమ్‌హౌ నాకు నెక్ సెట్ మిస్ అయిపోయిందండి. ఇందులో మిగిలినవి ఓన్లీ ఇయర్ రింగ్స్ అండ్ ఒక పాపిడి బిళ్ళ మాత్రమే. బట్ డెఫినెట్‌గా ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా చూడండి ఎంత బావుందో. ఇవన్నీ లైక్ లాంగ్ లాంగ్ బ్యాక్ ఇయర్స్ తీసుకున్నవండి. అప్పుడు నాకు నీరూస్‌లో ఈ ఎంటైర్ సెట్ మొత్తం కలిపి 1200 పడింది. బట్ ఇప్పటికి కూడా ఈ కలెక్షన్ మీరు చూస్తే కంప్లీట్ మనకి గోల్డ్ లుక్ ఎంత బావుందో చూడండి. సో, మీ అందరికీ కూడా డెఫినెట్‌గా నచ్చిందనుకుంటున్నాను. సో, అంతేనండి ఈ వీడియో. సో, ఇందులో ఇప్పుడు నేను మీకు చూపించినటువంటి ఈ కలెక్షన్స్‌లో మీకు ఫేవరెట్ ఏంటనేది అంటే నేను డెఫినెట్‌గా నేను టైమ్ స్లాట్ మీకు కింద వస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏ టైం దగ్గర వచ్చిన ఇయర్ రింగ్స్ మీ ఫేవరెట్ అనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈరోజు గివ్ అవే గురించి నేను ఒక క్వెషన్ అడుగుతాను. ఎవరైతే ఫస్ట్ 3 పీపుల్ ఆన్సర్ ఇస్తారో డెఫినెట్‌గా కూడా వాళ్ళలో ఒకళ్ళని నేను చూస్ చేసి వీటిల్లోంచి ఒక సెట్ అనేది డెఫినెట్‌గా నేను గివ్ అవే ఇస్తాను. సో, నా క్వెషన్ ఏంటంటే వీటిలో నేను చాలా వరకు ప్రీవియస్ వీడియోస్‌లో హారం ఇవన్నీ చెప్పాను కదా! ఒక ఇయర్ రింగ్ సెట్‌ని ఐడెంటిఫై చేసి మీరు ప్రీవియస్ వీడియోలో ఆ ఎంటైర్ సెట్ ఏ టైంలో ఏ మినిట్ దగ్గర వస్తుందనేది నాకు చెప్పండి. సో, అలా ఎవరైనా కరెక్ట్‌గా నాకు ఒకటి సరిపోతుందండి. నేను చాలా సెట్స్ చేశాను. అందులో నాకు ఎవరైతే అలా ఫస్ట్ 3 పీపుల్ టెక్స్ట్ చేస్తారో డెఫినెట్‌గా నేను షేర్ చేస్తాను. అంతేకాకుండా నేను చెప్పినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకొని డెఫినెట్‌గా వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. సో దట్ ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ మీకు ఇంకా చూపించడానికి నాకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? అండ్ వన్స్ అగైన్ ప్లీజ్ బీ సేఫ్. ప్లీజ్ టేక్ కేర్. బాయ్.